P5 ముద్దాయికి వదిన మీద కలిగిన అబ్సెషన్ ఆ రోజు ఆ నిమిషమో కలిగింది కాదు, ఎప్పటి నుంచో ఉందని ప్రూవ్ చేయడానికి ప్రాసిక్యూషన్ వారి ఎవిడెన్స్ ఇది. బలాత్కారం చేసి వదిన్ని చంపాడు, అదేగా ప్రాసిక్యూషన్ ఛార్జ్. అవును, ఎందుకు సార్ అలా అడిగారు? ఈ ఫోటోలో వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారేంటి? ఇంతకు ముందే చెప్పానుగా ముద్దాయి అబ్సెషన్ అని. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. కాన్ఫిడెంట్? ఎస్. షల్ ఐ లాక్? ఏంటో చెప్పండి సార్ ప్లీజ్. ఈ ఫోటోని బాగా చూడండి. ఆవిడ ముఖంలో ఏదైనా అసహ్యం గాని అయిష్టత గాని ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? లేదు సార్. అంటే దాని అర్థం ఆవిడకి అయిష్టత లేనట్టేగా. నిజంగా తనకి తన మరిది మీద వ్యామోహం ఉన్నట్టయితే బలాత్కారం చేయాల్సిన అవసరమే ఉంది. బాగా తాగి రూమ్లో పడున్నాడు భర్త, ఎదురుగా తను కోరుకున్న మరుదున్నాడు. ఇందులో బలాత్కారం చేయాల్సిన అవసరమే ఉంది సార్. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మానభంగం జరిగినట్టు క్లియర్ గా ఉంది సార్. ఐ డూ అగ్రీ, ఉంది నిజమే. అలాగే ఈ ఫోటోగ్రాఫ్స్, అండ్ దే ఆర్ కాంట్రడిక్టింగ్. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ కోర్టులో మీకు తోచుంటే? నాకు క్రిమినల్ కేసులో వాదించిన ఎక్స్పీరియన్స్ అంతగా లేదు సార్. డోంట్ వరీ, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్ అగైన్. నేను ఈ ఫైల్స్ అని నాతో తీసుకెళ్తాను కేసును స్టడీ చేయడానికి. పోతే ఈ కేసు విషయమై అప్పుడప్పుడు ఇలాగే వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాను నేను. ఓ ఐఎమ్ సారీ. మిమ్మల్ని ప్రాబ్లం లేదుగా? నెవర్. గురుమూర్తి సార్. శృతి, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు. అందరూ ఉన్నాగా, ప్రయత్నించి చూద్దాం. సార్, మీరు అడిగిన అడ్వకేట్స్ అందరూ సీతాలక్ష్మి అంటే ఎవరికి తెలియదన్నది నిజమేనా సార్? అయ్యో, అది మీరు నమ్మారా? సార్ ఊరికే తమాషాగా అన్నారు, నేను సరదాగానే అన్నాను. కోర్టు టవర్లోకి వెళ్ళి సీత అని అన్నాం లేదో, వెంటనే మేము అడగబోయేది సీతాబలం గురించో సీతారాముల గురించో అని కూడా తెలుసుకోకుండా అడ్వకేట్ సీతాలక్ష్మి అయితే సెషన్స్ కోర్టులో ఉంటుంది, వెళ్ళి కలవండి అన్నారు. సార్, అడ్వకేట్ జనరల్ గారు సీతాలక్ష్మి గురించి ఏమన్నారు? స్మార్ట్ గర్ల్ అన్నారు కదా. అవునవును. నిజంగానా సార్? మరి అంతేకాదు, దట్ షీ ఈస్ యంగ్, టాలెంటెడ్, యాక్టివ్ అండ్ బ్యూటిఫుల్. కీప్ ఇట్ అప్. విన్నారుగా సారే చెప్పారు, అంత నా గురించి గొప్పగా చెప్పారట. దట్ షీ ఈస్ యంగ్, బ్యూటిఫుల్, టాలెంటెడ్. నన్ను అందరూ ఎగతాళి చేసేవారుగా, పనిలేని లాయరు, కేసు లేని లాయరు, చెట్టు కింద లాయర్ అని. ఇంకెవరు మాట్లాడకూడదు. రాశ్రుతి. ఈ కేసులో మనమే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు చెప్పిన ఆ ఫోటోగ్రాఫ్ డౌట్ తప్పించి మిగతాదంతా ఎయిర్ టైట్. ఆ కుర్రాడు తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అయితే ఇక ఇన్వెస్టిగేషన్ ఆపేద్దాం ఏంటి? అది కాదు సార్ నా ఉద్దేశం. చూడు మూర్తి, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ కేసులో గట్టి సాక్ష్యాలు, ఆధారాలు సమర్పించిన మధు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఆ స్టేజ్ ఆల్రెడీ దాటిపోయింది. తప్పించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. ఈ క్రైమ్ లో నిజమైన నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఇన్వెస్టిగేషన్ ని కొనసాగించడానికి ఏదైనా ఒక క్లూ ఇందులో దొరకచ్చు. దొరక్కుంటే ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఫైల్ చేసిన రికార్డ్స్ కావాలని జోడించిన కేసు అయితే ఈ కేసుని జోడించిన విధానం, ఐ మీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్షులను, సాక్ష్యాధారాలను సృష్టించిన తీరు, హిస్ ఇన్ఫరెన్స్, అతను ఫాలో అయిన మెథడాలజీ, అవన్నీ పోలీస్ రికార్డ్స్ లో ఉంటాయి సార్. ఉండాలి, ఉండి తీరాలి. మీట్ మిస్టర్ కరుణాకర్ అట్ రికార్డ్స్ ఆఫీస్. అతను తెలుసుగా? ఇక్కడ రికార్డ్స్ లేవు, నీ బొందా లేదు. మర్యాదకి ఇక్కడి నుంచి పోరా వెధవా. ఎవరికి గొయ్యి తవ్వడానికి రా రికార్డ్స్? ఇదిగో అర్థం కావడం లేదు నీకు. నీ పై ఆఫీసర్ ఉన్నాడే, ఆ జైసమ్మని చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు. అది నీ ఒంటికంత మంచిది కాదు. ఇదిగో చూడు, ఎవడో నీ కాలో చెయ్యో తీసేస్తాడు, అప్పుడు తెలుస్తుంది. చూడండి సార్, అవి మేమేమి రోజులు తరబడి ఉంచుకోం. ఓ 2-3 గంటల్లో రెఫర్ చేసి తిరిగి ఇచ్చేస్తాం. ఓ అమాయకుడి ప్రాణాన్ని రక్షించడానికి అడుగుతున్నాం. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. పోరా వెధవా. ఎవడికి కావాలరా నీ పుణ్యం? అవతలి వాళ్ళ గురించి తెలియదు నీకు. ఆ జయసింహకు బొచ్చెడు ఆస్తుంది, ఎలాగైనా బతికేస్తాడు. నీ వెనకాలేముంది? ఆస్తులు లేవు, పాస్తులు లేవు, మట్టిగడ్డలు కూడా లేవు. ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువి. గొప్పవాళ్ల జోలికి పోయావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. నిజం చెప్పండి సార్, మీకు పైనుంచి ఏమైనా ప్రెషర్ వచ్చిందా? ఎవరొచ్చి అడిగినా ఫైల్స్ ఇవ్వకూడదని ఆర్డర్ వేశారా? వచ్చాడండి నన్నే క్వశ్చన్ చేసే మగాడు. నువ్వు అడిగితే నేను చెప్పాలా? పైనుండి నాకు ప్రెజర్ వచ్చినంత మాత్రాన వాడు చెప్పినట్టు చేస్తానా? నువ్వు కాదు కదా, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు అడిగినా ఇవ్వను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? పోరా పోరా కుయ్యా. ఇవ్వకపోతే పోరా.
నీ ఔదార్యం మాకేమీ అక్కర్లేదు. ఓ 10 రూపాయలు పాడేస్తే కుక్కలా తోక అడచుకుంటూ మా ఇంటికే వచ్చి మేము అడిగిన రికార్డ్స్ ని పువ్వుల్లో పెట్టి మరీ మాకు అందిస్తావు. నీ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? డబ్బులు ఇస్తే పార్లమెంట్ భవనాన్ని బాంబులతో పేల్చేసే వేదవులు ఉన్నారు ఇక్కడ. నువ్వు అనవసరంగా రెచ్చిపోకు. మాకు కావాల్సిన రికార్డ్స్ ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ డర్టీ స్కౌండరల్ లైక్ యూ. అండర్స్టాండ్? ఏమిటా ఎక్కడ గొడవ? ఏం లేదు సార్. నేను విన్నాను కదా. విషయం ఏంటంటే నన్ను వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అంత ఖాళీ లేదు అని చెప్తున్నాను. ఖాళీ లేదన్నానని వెంటనే ఊరేయడం ఏమీ బాగాలేదు మావయ్య గారు. తల్లి కూతురులు ఒకటిగా సత్యాగ్రహం. అబ్కారీ కాంట్రాక్టర్ సత్యనారాయణ ఇంటి ముందు తల్లి 2 కూతుర్ల సత్యాగ్రహం. తనకు జరిగిన యాక్సిడెంట్ కి న్యాయం లభించకపోవడంతో నష్టపరిహారం కోరుతూ గవర్నమెంట్ ఎక్సైజ్ ఆఫీస్ లో క్లాస్ 4